హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం కెమికల్ కైనెటిక్స్ అనే లెసన్లో ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్, ఆర్డర్ అంటే ఏంటో మనం డిస్కస్ చేస్తున్నామా. చూడండి, అసలు ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే ఏంటి? అసలు ఆర్డర్ అంటే ఏంటంటే ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ ద రేట్ ఈక్వేషన్. అయితే మనం ఏదైతే ఈక్వేషన్ తీసుకుంటామో దాని యొక్క రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ అని చెప్తాం. ఆ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో రియాక్షన్ యొక్క కోఎఫిషియంట్ పవర్లో రాసుకొని సమ్ చేస్తే కాన్సన్ట్రేషన్ని మనకు ఆ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ రావడం జరుగుతున్నాం. ఒకసారి డెఫినేషన్ జాగ్రత్త చూడండి. ద సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ ద రేట్ ఈక్వేషన్. చూడండి, సమ్ అంటే యాడ్ చేయడం, పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఎవరి యొక్క కాన్సన్ట్రేషను? రేట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్లో రాసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్ రాశాను. ఇప్పుడు ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 1 ఉంది. దాన్ని పవర్లో రాసినట్లయితే దాని యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే 1 అవుతుందమ్మా. చూడండి, ఇక్కడ రేట్ అనేది ఏ విధంగా రాస్తామంటే H2O2 హోల్ పవర్ 1. ఈ 1 ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందున్నటువంటి కోఎఫిషియంట్. ఈ రియాక్షన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం పవర్లో రాసుకున్నాం. పవర్లో రాస్తే ఇది ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్. మనకి ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ వచ్చేళ్ళకి ఏముంటాయంటే ఇక్కడ 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్. మనం అదే ఇది చూడండి, ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఆర్డర్ రాయాలంటే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఆర్డర్ చూడమ్మా. ఈక్వేషన్ యొక్క ఆర్డర్ కావాలంటే మనకి H2 యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ I2 యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. యాడ్ చేయమన్నాడు కదా, 1+1 యాడ్ చేస్తే ఎంత ఇక్కడ ఆర్డర్ 2. ఇది సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. ఓకేనా? మనకు 0 ఆర్డర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏంటా 0 ఆర్డర్ ఈక్వేషన్స్ అంటే ఒకసారి చూడండి. A 0 order reaction is one in which the rate is independent of the concentration of the reactants. కొన్ని రసాయన చర్యలు కాన్సన్ట్రేషన్ అంటే గాఢత మీద ఆధారపడకుండా ఉన్నటువంటి రియాక్షన్స్ని మనం ఇక్కడ 0 ఆర్డర్ రియాక్షన్ అంటారు. అప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటే దాని ముందు ఉన్న కోఎఫిషియంట్ బట్టి ఇది ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా, థర్డ్ ఆర్డర్ అని డిసైడ్ చేయగలదు. ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, ఇక్కడ గాఢత మీద ఆధారపడకుండా ఉన్నటువంటి వాటిని ఇక్కడ 0 ఆర్డర్ రియాక్షన్స్ అంటారు అన్నమాట. అంటే ఇవేంటి? కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చాం కదా, ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఇప్పుడు 0 ఆర్డర్ ఈక్వేషన్ H2+Cl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl. ఇది 0 ఆర్డర్ రియాక్షన్. ఫోటోసింథసిస్ రియాక్షన్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ టు ఫార్మ్ కార్బోహైడ్రేట్స్. అంటే ఫోటోసింథసిస్ రియాక్షన్ అనమాట. పిండి పదార్థం ఏ విధంగా తయారవుతుందంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని, సూర్యరశ్మిని తీసుకొని మనకి కార్బోహైడ్రేట్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది 0 ఆర్డర్ రియాక్షన్ అనమాట. చూడండి, మనకు 0 ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం జాగ్రత్త. చూడండి, మన 0 ఆర్డర్ రియాక్షన్ వచ్చాక ఇంటిగ్రేషన్ చేసాం మనం 0 ఆర్డర్ రియాక్షన్కి. చూడండి, అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం 0 ఆర్డర్ రియాక్షన్ కనుక తీసుకుంటే రేట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇండిపెండెంట్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అని కాన్సన్ట్రేషన్. రేట్ వచ్చేవరకు మనకు ఫార్ములా ఏంటంటే dx/dt ఈజ్ ఈక్వల్ టు K. చూడమ్మా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. dx ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ dt. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఇంటిగ్రేషన్ ద అబోవ్ ఈక్వేషన్, ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ K ఇంటూ dt. ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే x అనమాట ఫార్ములా ప్రకారం, ఇజ్ ఈక్వల్ టు K అనే కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ dt అంటే t అనమాట. ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డైరెక్ట్లీ కాన్స్టెంట్ తీసేస్తే ఒక ప్రపోర్షనాలిటీ వస్తుంది కదమ్మా. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే యూనిట్స్ దీనికి వచ్చాక మోల్స్ ఫర్ లీటర్ సెకండ్ అనమాట. మోల్స్ ఫర్ లీటర్ సెకండ్. ఇక్కడ 0 ఆర్డర్ గ్రాఫ్ కనుక తీసుకుంటే అమౌంట్ కను టైంకి గ్రాఫ్ తీసుకుంటే అమౌంట్ ఇంక్రీజ్ అయితే టైం ఇంక్రీజ్ అవుతుంది. అమౌంట్ కనుక డిక్రీజ్ అయినట్టయితే టైం అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. రేట్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ వచ్చాక
పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ఒక స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, జీరో గుండా పాస్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్కి కనుక టీకి, ఎక్స్ అంటే అమౌంట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్, టీ అంటే టైం అనమాట. మనం తీసుకున్నటువంటి పదార్థం, మనం ఎలా ఒక ఈక్వేషన్ తీసుకున్నాం కదా, H2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు HCl అని. ఇది జీరో ఆర్డర్ యొక్క ఇంటిగ్రేషన్, జీరో ఆర్డర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అమ్మ. క్యారెక్టరిస్టిక్స్ చూడమ్మా. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కనుక తీసుకున్నట్లయితే, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఎలాగ ఆల్రెడీ ఒకటి రాసాం మనం. H2O2 గివ్స్ రైజ్ టు H2O ప్లస్ హాఫ్ O2. ఇక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్ 1 అనమాట, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్ 1. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకుంటే రేట్ని dx/dtతో డినోట్ చేస్తాం, ప్రపోర్షనల్ టు a - x హోల్ పవర్ 1. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ఎలా మన జీరో ఆర్డర్ రియాక్షన్ కాబట్టి a - x హోల్ పవర్ 0 అంటే a పవర్ 0 అంటే 1 లాగా ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను అక్కడ 1 × dt మల్టిప్లైస్ dx ఈక్వల్ dt రాసే. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి a - x అంటే కాన్సన్ట్రేషన్ నేను a - x అనుకున్నాను, హోల్ పవర్ 1. చూడడం ఎప్పుడైనా సరే ఒక ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు ఒక కాన్స్టెంట్ పెట్టాలి, k1. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి 1 తీసుకున్నా, a - x హోల్ పవర్ 1 అన్న అదే కాబట్టి. చూడండి నెక్స్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్, వేరియబుల్ సపరబుల్ మెథడ్. a - x ఇటువైపు తీసుకురండి, dtని అటువైపు తీసుకెళ్ళినట్లయితే dx/a - x ఇంటూ k1 ఇంటూ dt అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ 1 అనుకున్న ఇంటిగ్రేషన్ కింద చేసినట్టయితే k1 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాశాను. చూడడం ఇది ఏ ఫార్ములాగా ఉంది అంటే ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఫార్ములాగా ఉంది. ఫార్ములా ఉన్నప్పుడు ఏంటంటే log x, ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా అనమాట. మరలా ఇక్కడ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి, డిఎక్స్కి d/dx, ఎక్స్కి డెరివేటివ్ చేస్తే 1, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉందన్నమాట. ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. చూడండి ఇంతవరకు ఏముందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అంటే log x, మళ్ళీ ఇక్కడ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఎక్స్కి 1 అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. ఇస్ ఈక్వల్ k1 ఇంటిగ్రల్ ఆఫ్ dt అంటే t. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ పెట్టాలి, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ పెట్టాం అనమాట. అక్కడ c అనేది ఏంటంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనమాట. సపోజ్ మనకి ఒక రసాయన చర్య జరగాలి అంటే స్టార్టింగ్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ ఇనిషియల్ పొజిషన్, అసలు రసాయన చర్య జరగకపోతే టైం ఉండదు. ఇనిషియల్ స్టేజ్లో కనుక తీసుకుని t వాల్యూ 0, x వాల్యూ 0 తీసుకున్నట్లయితే ఈ విలువలు తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఏమవుతుంది, x వాల్యూ 0 అవుతుంది, t వాల్యూ 0 అయితే ఇదంతా 0 అవుతుంది. ఇక్కడ x పోతే మైనస్ log a మిగులుతుంది. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏంటి, t వాల్యూ ఇనిషియల్ పొజిషన్లో t వాల్యూ 0, x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఈ c వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయడం. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే log a - x k1t, ఇక్కడ మైనస్ log a వచ్చింది, అది c ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. c ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి k1 ఇది ఇటువైపు తీసుకొస్తే నెగిటివ్ వాల్యూ ఇటు వస్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది, log a - x అవుతుంది. టీని ఇటువైపు తీసుకురండి, ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. ఇదే ఫార్ములా ఉందంటే log a మైనస్ log b ఫార్ములా ఉందండి. log a log b అంటే ఏం రాసుకోవచ్చు మన ఫార్ములా, log a/b అనమాట ఫార్ములా. ఇది లోయర్ క్లాస్లో వస్తుంది అనమాట ఫార్ములా. ఆ విధంగా రాశాను. చూడండి log a - ఎక్స్పోనెన్షియల్లో వచ్చేళ్ళకి a/a - x బేస్ 10లో కన్వర్ట్ చేస్తే ఒక కాన్స్టెంట్ యాడ్ అవుతుంది, 2.303 ఇంటూ log బేస్ 10 a/a - x. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, కాన్స్టెంట్ టర్మ్ యాడ్ చేసాం. ఇక్కడ log a/a - x అంటే 2.303/t ఇంటూ log 10 a/. ఇక్కడ k అంటే ఏంటంటే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ అనమాట. రేట్ ఆర్డర్ చూడమ్మా, క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే జీరో ఆర్డర్కి ఏ విధంగా అయితే యూనిట్స్ ఉన్నాయో దీనికి కూడా యూనిట్స్ అదే విధంగా ఉండడం జరిగింది. ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ వచ్చాక టైం ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్ అనమాట. హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఇది వచ్చాక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. గ్రాఫ్ కనుక డ్రా చేసినట్టు log a - xకి టైం కనుక డ్రా చేసినట్లయితే స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది వచ్చేవరకు ఫస్ట్ ఆర్డర్ యొక్క గ్రాఫ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, 10 మార్క్స్కి వస్తుంది. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని అడుగుతాడు మనకి. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.